సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపుకో. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారక తప్పదు. ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో ఉంటుంది. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. పగతో కూడిన ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు. 1000 కోరికలను తీర్చుకోవడం కంటే ఒక కోరికను జయించడంలోనే ఆనందం ఉంటుంది. హింస అంటే శారీరకమైనది కాదు. మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. నీలోని లోపాల్ని ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకొని కూర్చొని ఉంటుంది. ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్ని చూస్తారు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే, ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. నీవు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి, ఆవేశపడే వారితో మన ఆలోచనలు చెప్పుకోవడం మన మూర్ఖత్వం. మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు. నీవు బ్రతుకుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివెయ్యి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు, మనలోని అజ్ఞానమే కారణం. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనతోనే. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. అందరితో కలిసి చెడుదారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్ళడం మేలు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తిచూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా పోదు. నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు, నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి, నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. అన్ని విషయాలు తెలుసుకో, నాకే తెలుసునని గర్వపడకు. ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు. నిన్ను నీవు ఇతరులతో పోల్చకు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.